పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో మనం క్వెషన్స్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇలాంటివనేది మనకి ఇంటర్‌లో అండ్ బీటెక్‌లో, డిప్లొమాలో అడుగుతుంటారు. సో, దీన్ని 5/x ఇంటూ x ప్లస్ 1ని a/x ప్లస్ b/x ప్లస్ 1, ఎందుకంటే ఇక్కడ x ఇంటూ x ప్లస్ 1 అనేవి 2 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇలా రాసుకుంటాం. సో, 5/x ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే x ఇంటూ x ప్లస్ 1 ఒకటి. సో, ఇక్కడ ఏకి x ఒక్కటే ఉంది కాబట్టి x ప్లస్ 1 అనేది ప్రోడక్ట్ అవుతుంది. b కింద x ప్లస్ 1 ఒక్కటే ఉంది కాబట్టి x అనేది ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయిపోతే సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనకి మిగులుతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్లో. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది అనేది 0 అవుతుంది. సో ఓన్లీ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1. సో a ఇంటూ 1 a. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు b వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ 1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 0 అవుతుంది. ఎందుకంటే -1 ప్లస్ 1 0 ప్లస్ b ఇంటూ -1. సో b ఏమవుతుంది? -5 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5/x minus 5/x plus 1 is the answer. సో మనం ఈ యొక్క 5/x into x plus 1ని ఇలా డీకంపోజ్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూస్ చేసి ఇలా డీకంపోజ్ చేయొచ్చు.